నవంబర్ 8, 9, 10, 11 తారీఖుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి జరిగేది ఇదే. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి ఇంట్లో రాత్రి సమయంలో జరిగేటటువంటి ఒక వింత అద్భుతం చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా వీడియోని శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు 9989794560 మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి. ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్న ప్రతి సమస్యను తొలగించే వరకు చూడండి. ఈ వృశ్చిక రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, వృశ్చిక రాశి వారి ఇంట్లో రాత్రి సమయంలో ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క పూర్తి స్వభావాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వీరు బాల్య వయస్సు నుండే ఎంతగానో కష్టపడి ఉండేటటువంటి వ్యక్తులు. పట్టు పాన్పుల్లో ఉండేటటువంటి వ్యక్తులు కాదు. ముళ్ళదారులను ఎన్నింటినో పక్కన పెట్టేసి వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళి ఒక అందమైన జీవితాన్ని, ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నటువంటి వ్యక్తులు. వృశ్చిక రాశి వారి ఇంట్లోకి ఒక దివ్యమైన దైవశక్తి రాబోతూ ఉంది. అయితే వీరు ఎప్పుడూ కూడా సుఖమైనటువంటి జీవితమే కాదు, కష్టమైనటువంటి జీవితం కూడా వీరికి తెలుసు. సుఖము, కష్టం, డబ్బు లేని సమయం, ఈ రెండు సమయాలను కూడా వీరు చూసి ఉన్నారు. అలానే ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి కష్ట సుఖాల విలువ చాలా ఎక్కువగా తెలుసు. కష్టాలు అయినా ఇంకా ఏవైనా సరే ఎటువంటి వాటినైనా ఎదుర్కొనేటటువంటి ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే అనుకోవచ్చు చాలా మంది ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా వరకు కూడా వీరు బాధపడే అవకాశం ఉంటుంది. వీరు చాలా బాధపడుతూ ఉంటారు. కానీ నిజానికి సమయం అనేది ఒకటి ఉంటుంది. ఏ సమయంలో ఎవరికి ఏం జరగాలో ఆ సమయంలో వారికి అదే జరుగుతుంది. అంతే తప్ప ఈ రాశిలో జన్మించిన అందరికీ మరి శుభ ఫలితాలే ఉంటాయా అలా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు. ఎందుకంటే వారు చేసుకునేటటువంటి పాపకర్మాల పైన ఆధారపడి ఉంటుంది. వారు ఏదైతే పుణ్యం చేసి ఉన్నారో అలాంటి వ్యక్తులకి పుణ్యమే వస్తుంది. అలానే వీరు తెలిసి తెలియక చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాల వల్ల వారికి పాపమే వస్తుంది. కానీ కొంతమంది అనుకుంటారు, మేము అందరికీ పుణ్యం చేశాం కానీ మాకు మాత్రం పాపాలే తగులుతూ ఉన్నట్లు ఉన్నాయి, మేము అందరికీ మేలు చేస్తూ ఉంటాము అయినా సరే మాకు డబ్బు సమస్యలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అవి ఖచ్చితంగా కూడా తీరిపోతాయి. అతి త్వరలోని మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది. అత్యంత భారీ విజయాన్ని కూడా మీరు పొందబోతూ ఉన్నారు. అలానే మీ జీవితంలోనే మీకు అత్యంత గొప్ప విజయం కూడా రాబోతూ ఉంది. మీరు జీవితంలోనే అత్యంత ఎత్తుకి కూడా ఎదగబోతూ ఉన్నారు. కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి స్త్రీలు, వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా కూడా మేలు అనేది జరుగుతుంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ సమయంలో ఎలా ఉంటుంది వీరికి కాస్త డబ్బు పరంగా కాస్త లోబడి ఉంటారు. ఈ సమయంలో ఇదివరకు బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుత కాలం అనేది కాస్త వీరికి డబ్బుకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు అనేవి రావటం జరుగుతూ ఉంది. ఇటువంటి సమస్యల నుండి వీరు తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా కష్టపడటం ఇలా చేస్తూ ఉన్నారు.
అయినా సరే వీరు ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది లేదు అని కూడా వీరు బాధపడుతూ ఉన్నారు. వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు అనేటటువంటి బాధ అయితే చాలా ఎక్కువైపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక జరగకూడనివి కూడా జరుగుతూ ఉంటాయి. అలానే వారికి ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. అలానే వారి జీవితమే ఒక ముళ్ళ దారిలా కూడా ఉంటుంది. అన్నీ కూడా ఎదుర్కొంటారు. ధైర్యంగా నిలబడతారు. ఈ యొక్క ధైర్యం అనేది మాత్రం ఎప్పటికీ వీరు కోల్పోకుండా చూసుకోవాలి. ఈ ధైర్యాన్ని మాత్రం వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకుండా ఉండాలి. ఇలా ఎంత ధైర్యంగా ఉంటే అంత ధైర్యవంతులుగా ఉంటారు. వీరి ధైర్యమే వీరికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని మాత్రం వీరు కోల్పోవద్దు. వృశ్చిక రాశి అంటే తేలుకు, ఈ రాశికి తేలు గుర్తు ఉంటుంది. తేలులాగానే వీరి స్వభావం కూడా ఉంటుంది. అలాగని చెప్పి విషపూరితమైనటువంటి స్వభావం అయితే అస్సలు కాదు. అంటే తేలు తమ పని తాము చేసుకుంటూ చాలా నిదానంగా వెళుతుంది. చాలా సునాయాసంగా పనులను పూర్తి చేసుకుంటుంది. అలానే వీరు కూడా తమ పనులను చాలా చక్కగా, చాలా నిదానంగా పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. కానీ వీరు ఎంత పనులను పూర్తి చేసుకున్నా, ఎంత చక్కగా ఉన్నా సరే కొన్ని ఆటంకాలు అనేవి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. అంటే వీరు ఎవరి దారికి కూడా అడ్డు వెళ్ళరు. కానీ వీరి దారికి ఎవరైనా అడ్డు వస్తే మాత్రం వారిని అస్సలంటే అస్సలు వదిలిపెట్టరు. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలా వీరు చాలా వరకు కూడా ఇక వీరు ఏ విధంగా ఉంటుంది అంటే వీరికి అంటే మంచి చేయటం చాలా ఇష్టం. ఎదుటి వ్యక్తులకి మంచి చేయాలి అనేటటువంటి తపన చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా కష్టపడి పైకి రావాలి అనేటటువంటి తపనతో అత్యంత ఎక్కువగా కష్టపడుతూ పైకి వస్తూ ఉంటారు. అదే క్రమంలో వీరికి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో వీరికి నరదృష్టి కూడా ఎక్కువగా తగులుతూ ఉంటుంది. వీరికి నరదృష్టి కారణంగా ఇక అనేక రకాలుగా సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి ఎంత ఉంటుందో వీరికి చెడు కూడా అంతే ఉంటుంది. కొన్ని అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కొన్ని చేతిదాకా వచ్చినటువంటి పనులు ఆగిపోవటం, మధ్యలోనే ఆగిపోవటమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు రావటం, చేతిదాకా వచ్చి కొన్ని పనులు కూడా చేజారిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల మీరు అప్పుడప్పుడు ఆదివారం రోజుల్లో, అమావాస్య రోజుల్లో, కొన్ని ఇలాంటి రోజులలో దృష్టిని తీయించుకుంటూ ఉండాలి. ఆడవారు అయినా, మగవారు అయినా, ఇంట్లో యజమానులు అయినా, లేదా డబ్బుని సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు అయినా ఇలాంటివి కొన్ని పాటించటం వల్ల మీపై ఉండే నరదృష్టి అనేది తొలగిపోయి మీరు ఎదుగుతూ ఉంటారు. అలానే మీపైన ఎలాంటి చెడు కన్ను, చెడు గాలి లేకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. మీ ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉన్నారో అలాంటి వ్యక్తులతో దృష్టిని తీయించుకుంటే చాలా మంచిది. ఇంతకీ దృష్టి దోషం తొలగిపోవాలి అంటే మరి ఎటువంటి పదార్థాలు, ఎటువంటి వస్తువులు ఎక్కువగా వాడాలో కూడా తెలుసుకుందాం. దృష్టి దోషం అనేది తొలగిపోవాలి అంటే ముఖ్యంగా మొట్టమొదటిగా మనకి ఉండవలసింది ఇంట్లో దొడ్డు ఉప్పు, అలానే ఎండు మిరపకాయ, అలానే నీరు. ఇవి ఖచ్చితంగా కూడా నరదృష్టిని అత్యంత త్వరగా కూడా తొలగిస్తూ ఉంటాయి. నరదృష్టి, నరఘోష వంటి వాటిని తొలగిస్తూ ఉంటాయి. ఇలా తీయడం వల్ల ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలానే మీరు ఎదగడానికి, మీ ఎదుగుదలకి కూడా కారణమవుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకున్నట్లు అయితే గనక వీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. మంచి పెద్ద పెద్ద కళ్ళతో, పెద్ద జడతో, ఆకర్షణీయమైనటువంటి శరీరాకృతితో, అలానే ఆకట్టుకునేటటువంటి సంభాషణతో, మాటలతో ఆకట్టుకునేటటువంటి విధానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరితో ఎవరైనా ఒక 2 నిమిషాలు మాట్లాడినా సరే ఇట్టే ఆకర్షితులు అయిపోతూ ఉంటారు. వీరు అంత మంచి ఆకర్షణీయమైనటువంటి గుణగణాలను కలిగి ఉంటారు. అలానే వీరు చాలా మంచి వ్యక్తులు కూడా, చాలా మంచితనం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అలానే వీరి చుట్టూ ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం వీరు చూస్తూ ఉండలేరు. అయితే ఈ యొక్క స్త్రీలు చాలా లక్ష్మీ కళతో అందంగా ఉంటారు. తమ యొక్క జీవిత భాగస్వామిని కావచ్చు, పిల్లలను కావచ్చు చాలా చక్కగా చూసుకుంటారు.
తమ కుటుంబ సభ్యులను చాలా చక్కగా చూసుకుంటారు. అలానే కుటుంబంతో సమయాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ కలిసి ఉన్నటువంటి కుటుంబంలో ఉండటం వీరికి చాలా ఇష్టం. అంటే ఈ రోజుల్లో చాలా మంది కూడా చాలా చిన్నగా ఉండాలి. తమ అంటే ఎవరైతే వారి పిల్లలు, వారి భర్త ఉన్నారో వారితో పాటే ఉండాలి అనుకుంటారు. కానీ ఈ వృశ్చిక రాశి వారు మాత్రం అలా కాదు. అందరితో కలిసి ఉండాలి అనుకుంటారు. వీరు ఎప్పుడూ కూడా పొరపాటుగా ఫీల్ అవ్వరు. అలాని ఎప్పుడూ కూడా సమస్యగా ఫీల్ అవ్వరు. అందరితో ఉండటమే ఆనందం అని భావిస్తూ ఉంటారు. వీరికి అసలైన ఆనందం అనేది అందులోనే ఉంది అని కూడా అనుకుంటూ ఉంటారు. అలానే మీరు చాలా లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకాలు ఎదురైనా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఉంటారు. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ప్రతి సమస్యను కూడా మీరు ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. పేదవారికి కావచ్చు, అలానే ఎవరైనా సమస్యలో ఉండేటటువంటి వ్యక్తులకి కావచ్చు, సహాయం చేయాలి అనేటటువంటి తపన, ఆలోచన, అలానే దృఢమైన సంకల్పం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. తమకి వీలైనంత మట్టుకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. అందరినీ కంటికి రెప్పలాగా సాధ్యమైనంత వరకు చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు కుటుంబం విషయంలో చాలా నమ్మకంగా, చాలా పద్ధతిగా, అలానే విశ్వసనీయంగా ఉంటూ ఉంటారు. కుటుంబమే వీరికి అన్ని, సర్వం కూడా తమ కుటుంబమే అని భావిస్తూ ఉంటారు. కుటుంబమే తమ యొక్క బరువు, బాధ్యత, అలానే కుటుంబానికి అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ముఖ్యంగా తమ కుటుంబంలో ఏ ఒక్కరు బాధపడినా చూస్తూ ఉండలేరు. కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా సాగే విధంగా చూసుకుంటూ ఉంటారు. తమ కుటుంబం కోసం ఎంత కష్టాన్ని అయినా భరిస్తూ ఉంటారు. అంతే తప్ప కుటుంబంలో ఉండే వ్యక్తులకి మాత్రం వీరి వల్ల ఎటువంటి సమస్యలు ఉండేలాగా మాత్రం చూడరు. అలానే వీరు చెప్పుడు మాటలు అస్సలు వినరు. అలానే ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారంటే వీరికి అస్సలు నచ్చదు. అలానే వీరు పొరపాటున కూడా అలా చెప్పరు. ఎవరైనా వీరికి చెప్పినా సరే అటువంటి మాటలను వీరు చెవిన పెట్టరు. అలానే అటువంటి వారికి గట్టిగానే బుద్ధి చెబుతూ ఉంటారు. అలానే వీరు కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం అనేది దక్కదు. అలా దక్కకపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఈ సమయంలో అలా కాదు. వీరికి ఖచ్చితంగా కూడా చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు. ఇదివరకు వీరికి ఎంత కష్టపడినా సమస్యలే ఉన్నాయి. ఎంత కష్టపడినా ఫలితం అనేది రావట్లేదు. ఎంత కష్టపడినా సరే అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు మాత్రం మమ్మల్ని వీడట్లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో దైవం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అయితే కలగబోతూ ఉంది. దైవం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వీరికి అత్యంత ఎక్కువగా గొప్ప ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. అలానే వీరి చుట్టుప్రక్కల ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా ఈ సమయంలో ఆ కష్టాలు, సమస్యలు అయితే తీరబోతూ ఉన్నాయి. గ్రహాల యొక్క అలానే దైవం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం దక్కబోతూ ఉంది. ఇది వరకు మాత్రం వీరు అనేక రకాలుగా సమస్యలను, కష్టాలను ఎదుర్కొని ఉన్నారు. అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నారు. అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి. అనేక రకాల కష్టాలు, సమస్యలు అయితే ఖచ్చితంగా కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఇక వీరు ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉన్నారు. అలానే వీరి అనుభవించినటువంటి ప్రతి దానికి కూడా ఒక మంచి ప్రతిఫలం అయితే రాబోతూ ఉంది. అంతేకాదు మీకు ఇక మంచి రోజులు అనేవి వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. మంచి రోజులు అనేవి ఖచ్చితంగా ఇక మీకు వచ్చేసాయి అని కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మీరు ఏది చేసినా ఈ సమయం అయితే చాలా సమస్యల నుండి అయితే ఇప్పుడు బయటపడబోతూ ఉన్నారు. మీ కులదైవం యొక్క అనుగ్రహం, అలానే సకల దేవతల యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. అలానే గతంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అలానే మీరు ఎదగట్లేదు, ఏమీ సాధించట్లేదు అని ఎవరైతే అంటూ ఉన్నారో, ఎవరైతే అని ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మీరు ఎదగరు అని వీడు ఎప్పటికీ ఎదగడు, వీడు ఎప్పటికీ బాగుపడడు, జీవితంలో పైకి రాడు అని ఎవరైతే అనుకుని ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా నోరెళ్ళబెట్టేటటువంటి, షాక్ ఇచ్చేటటువంటి అంత గొప్ప విజయాన్ని కూడా మీరు పొందుతారు. కానీ మీ విజయానికి వెనుక ఉన్నటువంటి
కష్టాలు, సమస్యలు, అలానే మీరు పడిన సమస్యలు, మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, అలానే మీరు ఎన్నో అవమానాలను పొందినటువంటి రోజులు అవన్నీ కూడా ఈ విజయంతో అవన్నీ తొలగిపోతాయి. మీకు వచ్చే ఈ ఒక్క విజయంతో మీరు పడిన ప్రతి కష్టాన్ని, ప్రతి అవమానాన్ని కూడా ఖచ్చితంగా మర్చిపోయి చాలా సంతోషపడబోతూ ఉన్నారు. మీ యొక్క అంటే మీ మంచి కోరేటటువంటి వ్యక్తులు గర్వించేదగంగా కూడా మీరు పని చేస్తూ ఉంటారు. అంత గొప్పగా కూడా ఫలితాన్ని పొందుతారు. అలానే మిమ్మల్ని చూసి అసూయతో, కుళ్ళుతో ఉండేటటువంటి వ్యక్తుల గురించి మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. ఎందుకు అంటే గనక మీ విజయం అనేది ఇతరులకి అదే ఆన్సర్ చెప్పాలి. అంటే మీ విజయమే వారికి ఒక ఆన్సర్‌గా మారాలి. అంతే తప్ప మీరు చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు మౌనం పాటించాలి. మీరు చేసినటువంటి విజయమే వారికి సమాధానం కావాలి. రాబోయే కాలంలో మీకు మానసికంగా, ఆర్థికంగా చాలా మంచి రోజులు అయితే రాబోతూ ఉన్నాయి. మానసికంగా కూడా ఇదివరకు ఏవైతే కష్టాలను, సమస్యలను ఎదుర్కొని ఉన్నారో అవి కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. మానసికంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి బయటికి రాబోతూ ఉన్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కూడా మీరు పొందబోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క రాశి వారికి మానసికంగా అంటే నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేయటం, అలానే ఎవరినైతే ఎక్కువగా గాఢంగా ఇష్టపడి ఉన్నారో వారి వల్లే సమస్యలు రావటం, అటువంటివన్నీ కూడా తొలగిపోయి ఆ భగవంతుడు మీకు ఏదైతే కరెక్ట్ అని ఫిక్స్ చేసి ఉన్నారో అది ఖచ్చితంగా కూడా జరుగుతుంది. మీకు ఏది బాగుంటుంది, ఏది బాగుండదు అనేటటువంటి పూర్తిది కూడా ఆ భగవంతునికి బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎందుకు వీడియోని రహస్యంగా చూడాలి అంటే గనక మీ చుట్టుప్రక్కలే మీ యొక్క చెడుని కోరే వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి అందువల్ల వీడియోని రహస్యంగా చూడాలి. ఇక మీకు మంచి రోజులు అయితే రాబోతూ ఉన్నాయి. ఏ విధంగా అయినా సరే మీకు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. అలానే మోసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకోబోతూ ఉన్నాయి. ఇక నవంబర్ 8, 9, 10 తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా కూడా మేలు అనేది జరుగుతుంది. ఏదో ఒక రూపంలో మంచి అయితే రాబోతూ ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి తిరుగు అనేది లేదు అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, వృశ్చిక రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం కూడా కలగబోతూ ఉంది. దైవానుగ్రహంతో కూడా వీరు ముందుకు సాగబోతూ ఉన్నారు. అలానే వీరికి దైవం ఎల్లవేళలా కూడా తోడుగా ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి చాలా శుభ ఫలితాలు అనేవి ఏదో ఒక రకంగా రాబోతూనే ఉన్నాయి. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు వీడియోని పూర్తిగా చూశారు కదా. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది కలగబోతూ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూడండి.